నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పని అయిపోయినట్లేనా? ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి వచ్చేసినాయి. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఎప్పుడైతే రిలీజ్ అయిందో దీనికి ముందు నుండే ఇటు కూటమి సిద్ధమైపోతుంది, క్యాడర్ని సిద్ధం చేస్తుంది, దిశానిర్దేశాలు చేస్తూ ఒక పక్క ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళడానికి చూస్తుంది. కానీ ఇక్కడ వైసీపీ మాత్రం కార్యకర్తలకి దిశానిర్దేశాలు చేయకపోగా ఎవరు నుంచుంటారో అనేది క్యాడర్కి చెప్పకుండా ఈ కూటమి తీసుకునే డెసిషన్ మీద విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ పార్టీ. మరి ఇలా చేస్తే వైసీపీ పార్టీ గెలుస్తుందా? ఇదొక క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వైసీపీ గెలవకపోతే మరి వైసీపీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఒక సెకండ్ క్వశ్చన్. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ బొమ్మన చెరువు శ్రీరాములు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. సార్, అంటే వైసీపీ కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవకపోతే సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టు గత ఎన్నికల్లో చూసాం. స్థానిక ఎన్నికల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ తర్వాత మున్సిపాలిటీలు వరకు, తర్వాత పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, ఎక్కడ కూడా ఎవరిని నామినేషన్ వేయనీయకుండా వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడము, భయపెట్టించటము, అన్ని అధికార బలం ఉపయోగించటము చాలా క్రూరంగా హేయంగా చేశారు. చివరికి ఆ ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి ఆ రోజుల్లో అతన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఈ కొడాలి నాని దగ్గర నుంచి వాళ్ళ నాయకులు మొత్తం అతన్ని ఇంకా జంతువుల కంటే హీనంగా మాట్లాడినారు. అతన్ని ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చేశాడు సడన్గా, ఈ పంచాయతీ ఎలక్షన్లు వాటికి వీటికి అనేసి. ఉన్న ఫలంగా కరోనాలో అప్పుడు పోస్ట్పోన్ అయింది అది. తర్వాత మళ్ళీ ఆయన ఎలక్షన్లు వాళ్ళ ఇష్టం, అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్, ఎలక్షన్ జరపటము, కౌంటింగ్ అవన్నీ వాళ్ళ చేతిలో ఉంటుంది. అది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పైపెచ్చు 98 నుంచి 99% ఇనానిమస్ చేసుకున్నారు. ఎక్కడైనా దేశ చరిత్రలో ఆ మాదిరిగా జరిగిన దాఖలాలు చూసామా? అధికారులను భయపెట్టించి నామినేషన్ ఫారాలు చింపేసి వాళ్ళ మీద కనీసం చివరకు అనేక రకాల కేసులు, సారాయి కేసు అని, గంజాయి కేసు పెడతామని వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పంచాయతీ చేయించి, చివరికి ఎవరైనా కొంత తాలు చేయి కూడా తీసుకొని నామినేషన్ వేస్తే నామినేషన్ దగ్గర కూడా చింపిచ్చేశారు. ఆ నామినేషన్లో తప్పులు ఉన్నాయని చెప్పి కొట్టించేశారు, ఆ నామినేషన్ చెల్లదని చెప్పారు. అంటే ఇంత భయంకరమైన వాతావరణంలో ఎలక్షన్లు జరిపారు. మోరెవర్ అదే కాకుండా మీరు చూసాం మనము ఎంపీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు జరిగింది కదా తిరుపతి, అతను చనిపోతే ఎంపీ, దాంట్లో అసలు కేంద్ర ఎన్నికల సంఘముతో పరిధిలో జరిగేది అది. అప్పుడు కూడా దొంగ ఓట్లని అవని ఇవని రకరకాల బల ప్రయోగాలు చేసి పురుగు రాష్ట్రాల నుంచి వ్యక్తులు తీసుకొచ్చి ఓటేపించారు. ఆ విధంగా చేశారు వాళ్ళు. ఇంకా మాకు అడ్డు అదుపు లేదు అని. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏదో మీరు అన్నట్టు వాళ్ళ ఇన్ఛార్జీల మీద, మాజీల మీద ఆ ఇన్ఛార్జి ఉంటుంది వ్యవస్థ అనేది వాళ్ళ పార్టీలో, మీరు బాధ్యత వహించాలా, లేకపోతే మీకు రేపు ఎన్నికల్లో టికెట్ ఇవ్వము అనేది ఏదో హెచ్చరికలు కొంత కటువుగా మాట్లాడినట్లు చూసాం. టీవీల్లో, పేపర్లలో వచ్చింది అది కూడా. సరే, ఏదైతేనేమి ఒక పార్టీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా తీర్పును కోరేటప్పుడు మనం వాళ్ళకి అనుగుణంగానే పోవాల. ఓట్లు వేస్తారా వేయరా మనం పనితీరు బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మేము అంత దీంట్లో కూడా తాడిపత్రి అనేది హోరాహోరిగా జరిగింది మాకు. అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన కొడుకు ఎవరు, మన దివాకర్ రెడ్డిను, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు. మరి వాళ్ళు వార్డులు ఎట్లా గెలిచారు, మళ్ళీ అక్కడ మున్సిపాలిటీ ఎట్లా గెలిచాము? స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగనివ్వాల. వీళ్ళు అంత ప్రతిబంధకము వాళ్ళ మీద, దాదాపు వాళ్ళు 6 నెలలు జైల్లో పెట్టి కరోనా టైంలో కూడా వాళ్ళని నిర్బంధించి ఎన్నికలు జరిగితే వాళ్ళు జైల్లో ఉండి గెలిచాడు. ఆయన బయట వచ్చి మున్సిపల్ చైర్మన్ అయినాడు. చూడండి, అంటే మీరు కనుక ఫ్రీగా ఎలక్షన్లు జరిపితే ఇంకా రాష్ట్రం అంతా సగం సీట్లు వచ్చేటివి మాకు ఆ రోజే. అంతే, చాలా చోట్ల మేము ఫైట్ చేశాము.
ఇంకా విధి లేని పరిస్థితుల్లో కొన్ని బైకాట్ చేశారు వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, వీళ్ళు చేసినటువంటి అరాచకాలకు. మీరు ఒకసారి చూస్తే తమిళనాడులో జయలలిత ఉన్నప్పుడు ఆమె కేవలము 5 సీట్లే గెలిచింది, ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు ఆమెకు. ఆమె అన్ని ఎలక్షన్లు బైకాట్ చేసింది ఈ తమిళనాడులో. యూపీలో అట్లే జరిగింది ఒకసారి. ఈ సమాజ్వాదీ పార్టీ చేసే దౌర్జన్యాలతోనే ఏదో కానీ అప్పుడు మాయావతి ఒక్క ఎలక్షన్ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలే వాళ్ళు. అట్లా అనేకం జరిగినాయి, మనం చూసాము. అయితే సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికి ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది అక్కడ డిఎంకే కానీ, అక్కడ సమాజ్వాదీ పార్టీ కానీ. ఇక్కడ అదే జరిగింది కదా 24లో. మీరు 100% మేము గెలిచాము అని ఆ రోజు మీరు సంకల్పం గుద్దుకొని జబ్బలు ధరిశారు. స్థానిక ఎన్నికలు మొత్తం మేమే గెలిచాము, సింగిల్ విండోల నామినేషన్ లేదు, ఎంపీటీసీలకి లేదు, జెడ్పీటీసీలకి లేదు, సర్పంచ్లకి లేదు, అంతా వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. జెడ్పీటీసీల కాడి నుంచి జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం గెలుచుకున్నామని చెప్పి డంకా బజాయించి చెప్పుకున్నారు. అదే నీకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వచ్చాయి 3 ఎలక్షన్ల తర్వాత. ఎలక్షన్కు ముందు ఒక 1 year ముందు అవి జరిగిపోయిన తర్వాత 3 చిత్తుగా ఓడిపోయింది కదా వైసీపీ. పులివెందుల్లో 7,000 మెజార్టీ వచ్చింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో. ఒక్క పులివెందుల్లో. అనంతపురము, కడప, కర్నూలుకు మాకు రాంభూపాల్ రెడ్డి అని ఒక అతను, మా సీనియర్ నాయకుడు, అతను కూడా యూత్ లీడర్గా పనిచేశాడు, మాకు జూనియర్. ఆయన పెడితే మేము తంపింగ్ మెజార్టీ వచ్చింది కదా. 3 ప్రాంతాల్లో ప్రతిబించింది కదా ఎలక్షన్లో. అదే వాళ్ళకు చెంపపెట్టు. అయినా వాళ్ళకు అప్పుడు బుద్ధి రాలేకపోయింది. సాధారణ ఎన్నికలు వస్తే ప్రజలు ఎంత ఘోరాతి ఘోరంగా ఓడించారు చూసాం కదా. మరి మీరు 98%, 100%, 175 సీట్లు మావేం చెప్పి పలగొట్టేవాళ్ళు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది వరకు. ఈ అనిల్ కుమార్ అనే అతను అయితే నెల్లూరులో తెగ విర్రవీగాడు. తీసుకుపోయి ఆ నెల్లూరులో వేస్తే, అతను నెల్లూరు నుంచి ఆ నరసరావుపేటలో వేస్తే చిత్తుగా ఓడిపోయినాడు ఎంపీగా. ఆ ఎలక్షన్ లో తెగ బిరాలు పలికాడు అతను. అదే ఇంకా వాళ్ళు ఏమంటే అప్పుడు పోటీ లేదు, భయభ్రాంతులకు గురి చేశారు, గెలుచుకున్నారు. మళ్ళీ సాధారణ ఎన్నికలప్పుడు మొత్తం అందరూ ఎందుకు అంత చిత్తుగా ఓడిపోయారు అన్ని ప్రాంతాల్లోన తెలిసింది కదా. అంటే స్థానిక ఎన్నికల్లో స్థానికంగా ప్రాతినిధ్యం ఉంటే అది ప్రతిపక్షమా పాలకపక్షమా పక్కన పెడితే పోనీ, మళ్ళీ మీరేం చేశారు, గెలుచుకున్నారు. ₹1 వల్ల స్థానిక ఎన్నికల్లో అయిపోయిన తర్వాత సర్పంచ్లకు కానీ, మండలాలకు కానీ, జిల్లా పరిషత్తులకు కానీ వచ్చిన నిధులంతా వాడేశారు. రకరకాలుగా తప్పించేసి అమౌంట్ పడతా ఉన్నట్లే వాళ్ళ అకౌంట్లలో కేంద్రం ఇచ్చేది. అది సర్పంచ్లకు, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు, గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, వార్డుల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, అవంతా కూడా ఏం చేశారు, మొత్తం 5 ఏళ్ళు వాళ్ళనే ₹1 లేకుండా చేసేశారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ వాడేదానికో, ఆ క్లీన్ చేసేదానికో, ఆ వార్డుల్లోనూ, ఆ గ్రామాల్లోనూ, మండలాల్లో, తర్వాత టౌన్లోన ₹1 పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం ప్రతిసారి వాడేశారు. దాన్ని పక్కదావ పట్టించారు. మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైనేజ్ కట్టలేదు. మీరు స్థానికంగా గ్రామాల్లో దాదాపు 2,000 నుంచి 2,500 కిలోమీటర్లు గుంతలు పడిపోతే ఒక గుంత పొడచలా మీరు 5 ఏళ్ళు. ఆ విధంగా చేసి పెట్టేశారు. అంటే స్థానిక సమస్యలని నిర్వీర్యం చేసేశారు. దౌర్జన్యంతో గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత మీ వాళ్ళు ఉన్నారు కదా, లాస్ట్కి మీ వాళ్ళు చెప్ప చేతులు పట్టుకొని అడుక్కున్నారు, పోయి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి నిరాహార దీక్షలు చేశారు వాళ్ళు, వాళ్ళ సర్పంచ్లే. అప్పుడు గెలవడం ఒక ఇదే అనుకున్నారు, గెలిచిన తర్వాత ఉన్న కష్టాలన్నీ బాగా చూసారు, నరకం చూపించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు లాస్ట్కు ఇవన్నీ కలుపుకుంటే సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికి స్థానిక ఎన్నికలు కాదు కదా, వాళ్ళని ఇంకా ఏ విధంగా వాళ్ళని భూస్థాపితం చేయాలో ఆ విధంగా ప్రజలు చేశారు. వాళ్ళ స్థానిక సమస్యల ఎన్నికైన వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. అప్పుడు వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి అసహనానికి గురైన వాళ్ళే. ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా మంది సర్పంచ్లు మీడియా ముందుకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి, బకాయిలు ఇవ్వండి అని అడిగారు కదా. 2,500 కోట్లు రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు చేసినటువంటి పాపం మీద పుస్తీలు అమ్మి, తాళ్ళు తాకట్టు పెట్టి, ఆస్తులు పెట్టి, పాపం అప్పులు చేసి చాలా మంది చనిపోయారు కూడా. ఈ రోడ్లు వేసిన వాళ్ళు, సీసీ రోడ్లు వేసిన వాళ్ళు,
రకరకాల పాపం ఇబ్బందులు పడినోళ్ళు. ఏది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 19 చివరిలో వేశారు ఒక 6 నెలలు, కొన్ని 100,000 కోట్ల పెండింగ్ పెట్టేశాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. పోనీ వాళ్ళ హయాంలో వేసినవి ఏమన్నా ఇచ్చాడా 19 నుంచి 24 వరకు అంటే లేదు. అట్లా దాదాపు 2,500 కోట్లు. వాళ్ళు కూడా ప్రజలే పాపం కష్టపడ్డారు. వాళ్ళకి ఎంత వస్తుంది, 5%, 6% వస్తే వాళ్ళకి వచ్చే దానికి ఆశపడి వేసింటారు రోడ్లు. వాళ్ళకు లాస్ట్కు ఆస్తులు తాకట్టు పెట్టారు, ఉన్న బంగారు పోయింది, పాపం డబ్బు పోయింది, ఏమే చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసి 2,500 కోట్లు చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నట్లే ఆ గ్రామాల్లో పనిచేసినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులకు ఆ సర్పంచులు రకరకాలు ఉంటారు పాపం అందరూ. వాళ్ళకందరికీ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో 2,500 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకున్నాము. ఇప్పుడు చూడబోండి, సిసి రోడ్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు అయితే వాళ్ళు రోడ్లే చూసినా పాపం ఇంతవరకు. సార్ అంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గనక వైసీపీ ఓడిపోయింది అంటే, ఘోర పరాజయం అయింది అంటే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి అసలు వైసీపీ ఉంటుందా? అంటే దీంతో తేలిపోద్దా ఎవరు నమ్మట్లేదు అని? అంటే ఒకటిమ్మా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పే అంతిమం. అది మాకు కానీ, వైసీపీకి కానీ, ఎవరికన్నా కానీ. మేమనే వాళ్ళు అంటే మా పార్టీ, కూటమి పార్టీ కానీ, మా ప్రతినిధులు కానీ, మా వాళ్ళు కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటా, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా, అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లే తీసుకపోతే మేము మళ్ళీ ఇంతే స్థాయిలో గెలుస్తాం. అది వైసీపీకి 10 సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా అది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వానికి అయితే డోకా లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసే కూటమి ప్రభుత్వము ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా నేను పోతుంటా కదా, నిన్న కూడా మా సీఎం ప్రోగ్రామ్ ఉన్నది మదనపల్లి, నేను పోయి వచ్చాను గ్రామాలకు కూడా. కొంత మా ఏరియాలో పోతే నీకు 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తార్ రోడ్లు వేశారు మా గవర్నమెంట్లో. సిసి రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేశారు. సో ఈ ఒక్కటి కూడా ఇలా ఆ రోజు నేను మా ప్రాంతం అని చెప్పలా, నువ్వు రాష్ట్రం అంతా ఎక్కడన్నా తీసుకో, నువ్వు ఇట్లా వైజాగ్ కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఈవెన్ కడప కానీ, నెల్లూరు కానీ ఎక్కడన్నా తీసుకో, నువ్వు ఫస్ట్ బాగుపడింది ఏదంటే రోడ్లు. ఈ ప్రభుత్వం వచ్చినాక 2,500 కోట్లు రిలీజ్ చేసింది రోడ్లకు బాగు కోసం. కాబట్టి ఇవన్నీ స్థానిక సంస్థలకే ఉంటుంది, గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ. ఇంకా అమృత పథకం అని అవి ఇవి తీసుకొచ్చి కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు వస్తూ ఉంటాయి. వాటిని సక్రమంగా వాడితే మళ్ళా వస్తాయి నిధులు. అది లేకుండా చేసేసి ఆ రోజు. సో మీరు అన్నట్టు ఆ పార్టీకి రేపు ఓట్లు వేస్తారా వేయరా నేను చెప్తే అది యాదృచ్ఛికం కావచ్చు కానీ చూడు, ఎందుకంటే మేము అధికారంలో ఉండి ఏదో గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది రాకుండా ప్రజలే నిర్ణయిస్తారు. మేము బాగా చేస్తే మమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పటి వరకు బాగా చేశాము. కొంత మాలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. స్థానికంగా మా ప్రతినిధులు 1-2 చేశారు. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఐడెంటిఫై చేశాడు. 10 మందిని వచ్చింది ఈరోజు. 10 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది మీరు చిట్ట చివరి ఇది మీకు వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, మందలిస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు మార్చుకోలేదనుకో ఏముంది, మాకు పార్టీలో నాయకుడు అనుకుంటే ప్రత్యామ్నాయంగా పెడతాడు. ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన సక్రమంగా చేయాలా, మనం అవకతవకలు పాల్పడకూడదు అని చెప్పనేసి హెచ్చరిక చేస్తాడు. ప్రభుత్వం నడుపుతుంది పార్టీని కూడా, ప్రభుత్వాన్ని కానీ. చంద్రబాబు నాయుడే కదా నడుపుతాడు, లోకేష్ గారు నడుపుతాడు కదా, కూటమి పాలన ఉంది కదా. నాయకత్వానికి ఏమి డోకా లేదు కదా మాకు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. కాబట్టి మాలో కనుక కొంత సవరణలు చేసుకొని, అదే ఇప్పుడు చెప్పినట్టు అవి చేస్తున్నాడు మా నాయకుడు. ఇవన్నీ మనం సక్రమంగా చేసుకొని పోతే మళ్ళీ వచ్చే ఎన్నికలు, ఈ ఎన్నికలు ఎట్లా మేము అన్నింటిలోనూ కూడా ప్రజా తీర్పు కోరతాము. వాళ్ళలాగా మేము దౌర్జన్యాలు చేసేది ఎన్నికలు పోకూడదు. మా నాయకుడు ఒప్పుకోడు, అట్లా చేయాలంటే ఒప్పుకోడు. మీలో సత్తా ఉంటే, మీకు నిధులు ఇచ్చినా, మీకు విధులు ఇచ్చినా, మీకు పదవులు ఇచ్చినా, మీరు ప్రజల్లో పోయి ఉండి జాగ్రత్తగా మీరు ప్రజలను మెప్పు పొందండి, ప్రజలతో ఓట్లు వేయించుకోండి, గెలిచిరండి అనే చెప్తాడు. కానీ మా నాయకుడు ఇట్లా చేయమని చెప్పడం ఎప్పుడు కూడా. కాబట్టి మేము ఎన్నికలంటే మాకేం కొత్త కాదు. మేము ఎవరితో అయినా సరే పోరాడతాం, పోటీ చేస్తాం, నిలబడతాం, గెలిచి తీరుతాం కూడా. మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే పని జరుగుతుంది బాగా, గ్రామ స్థాయిలో కానీ, కింది స్థాయిలో కానీ. ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత చిన్న చిన్న కుంటలు, చెరువులు. మాకు కూడా ఇప్పుడు నిన్న జలధార అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు చంద్రబాబు, ఒక విలేజ్లో పెట్టుకున్నాడు. నిన్న జరగాల్సింది అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. అన్ని స్థానిక ఎన్నికలు ఇంకా 1 by 1 వస్తాయి.
ఈ 4-5 నెలలు ఎన్నికలే ఉంటాయి, ఇంకా అంతే. ఒక 2 నెలల తర్వాత వరుసకు ఎన్నికలు ఉంటాయి. గెలుస్తాము, ఖచ్చితంగా నిధులు ఇస్తారు చంద్రబాబు నాయుడు, అభివృద్ధి చేస్తాడు. ఇవన్నీ కూడా సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.